హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కిచెన్ టిప్స్ చెప్పుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మీతో కొన్ని కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. సో అవేంటో చెక్ చేసేయండి, తప్పకుండా ఉపయోగపడతాయి మీకు. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా చపాతీకి కానీ పూరికి కానీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, గోధుమ పిండి. అది మిగిలిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం దాన్ని అలాగే స్టోర్ చేసేస్తూ ఉంటాము. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక రోజుకో లేకపోతే 2 రోజులకు పైన అట్ట కింద కట్టేసి పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు, జస్ట్ లైట్గా ఆయిల్ తీసుకోండి చేతిలోకి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీరు వంటకి ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ అది పైన ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయండి. జస్ట్ మరి ఎక్కువ టూ మచ్గా అవసరం లేదండి. అలా చేసేసి తర్వాత మీరు ఒక టైట్ కంటైనర్లో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఒక వారం తర్వాత మీరు ఆ పిండి తీసినా కానీ ఫ్రిడ్జ్లో నుంచి మీరు ఎలా అయితే పెట్టారో అలానే ఉంటుంది. ఎలాంటి అట్టకట్టడం కానీ లేకపోతే పాడైపోవడం కానీ అదైతే జరగదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి టీ ఎక్కువసార్లు కాయాల్సి వస్తుంది, లేదంటే ఎక్కువసార్లు మరిగించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మన టీ గిన్నె అంతా కూడా మాడిపోతుంది కదండి, నల్లగా మాడిపోయినట్టు. సో మామూలుగా మనం వాష్ చేస్తే అది అస్సలు క్లీన్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్యాస్ ఆన్ చేసుకుని ఆ టీ గిన్నెకి ఎక్కడ వరకు అయితే మరకలు ఉన్నాయో అక్కడ వరకు కూడా వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, వెనిగర్ అండి. ఇది మీకు బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఈ బాటిల్ 45 రూపీస్ అలా పడింది. మీకు ఎన్ని రోజులైనా కూడా అది నిల్వ ఉంటుంది, ప్లస్ మీకు చాలా వాటికి యూజ్ ఉంటుంది. ఈ వెనిగర్ అనేది ఒక టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మరిగేంత వరకు కూడా వెయిట్ చేయండి, హైలో పెట్టేసి మరిగించేయండి ఒకసారి. ఇలా మరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి నీళ్ళు చాలామంది షింక్లో వేసేస్తారండి. అలా వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ వెళ్ళే పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాస్టిక్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఆ ప్లాస్టిక్ అనేది కరిగి బ్లాక్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి బయట ఇంకెక్కడైనా వేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత నార్మల్ డిష్ వాషర్ తోటి, సోప్ అయినా లేకపోతే డిష్ జెల్ అయినా ఏదైనా మీ ఇష్టం, నార్మల్గా మీరు ఎలా అయితే వాష్ చేస్తారో అలా వాష్ చేసేయండి. ఈజీగా క్లీన్ అయిపోతుందండి మీరు వెనిగర్ వేయడం వల్ల. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదండి, ఇవి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటాము. సో రోజుకి ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడ ఉంటాయో మనకే తెలీదు. అలా కాకుండా వీటిని ఒక్కటే చోట ఆర్గనైజ్ చేసుకోవడానికి చిన్న టిప్ చెప్తాను. ఇది నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఏదైనా స్లిప్పర్స్కి వచ్చిన కార్డ్బోర్డ్ బాక్స్ కానివ్వండి, సో ఏదైనా కొనుక్కున్నప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ వస్తుంది కదా, మన ఇంట్లో డెఫినెట్గా ఉంటుంది. సో అలాంటిది ఏదైనా తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి, ఇలాగా స్క్వేర్ షేప్లో ఉండేలాగా. మీ దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ క్లిప్స్ ఉంటే ఇంకా ఎక్కువ పెద్దది కట్ చేసుకోండి, ఇంకా తక్కువ ఉంటే చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న నాటు పెట్టేసుకుని దానికి దారం కానీ ఏదైనా స్ట్రాంగ్గా ఉండే తాడు కానీ వేసుకొని ముడిపెట్టేసుకోండి. పెట్టుకొని దీని చుట్టూ కూడా నేను ఇక్కడ క్లాత్ క్లిప్స్ ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నానో అలా ఆర్గనైజ్ చేసేసుకోండి. సో చాలా ఈజీ కదా, అండ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది చూడడానికి. తర్వాత దీన్ని మీరు మీ బాల్కనీలో కానీ లేకపోతే మీకు ఏ ప్లేస్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుందో సో ఆ ప్లేస్లో మీరు ఇలాగా తగిలించేసుకుంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో బియ్యం అనేవి ఎక్కువగానే ఉంటాయి, అంటే ఎక్కువ కేజీస్లో ఇలాగ టిన్నులు ఉంటాయి కదండి, బియ్యం ట్యాంకీలు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మ్యాక్సిమం. సో దాని నిండా కూడా బియ్యం పోసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ బియ్యం అనేది ఖచ్చితంగా కొన్ని రోజులు అయ్యేసరికి పురుగు పట్టేస్తుందండి. అలాగా పురుగు పట్టకుండా చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే కొన్ని వేప రెమ్మలు తెచ్చుకోండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా తెచ్చుకుని దాన్ని వేపాకులు ఉంటాయి కదా, ఒక 2-3 రెమ్మలు తెచ్చుకోండి చాలు. తెచ్చుకుని ఆ బియ్యంలో మీరు వేసారంటే కనుక మీకు ఎలాంటి పురుగు కూడా పట్టదండి. డెఫినెట్గా నేను గ్యారెంటీ ఇవ్వగలను, ఎందుకంటే ఆ వేపాకు అనేది ఎలాంటి బ్యాక్టీరియా అలాంటిది ఏమీ దరిచేరకుండా చేస్తుంది. సో ఏదైనా పురుగు కట్ట పట్టకుండా ఉంటుందన్నమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన గ్యాస్ వెలిగించుకునే లైటర్ ఉంటుంది కదండి, ఈ లైటర్ ఒక్కొక్కసారి వెలగదు. ఎక్కువగా ఏంటంటే మూన్సూన్స్లోని వింటర్లోని అది తేమ కింద అయిపోయి వెలగదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేసేసిన వెంటనే మీరు దాని మీద ఒక్కసారి పెట్టండి. ఆఫ్ చేసిన తర్వాత పెట్టండి, అది చేయకముందు కాదు. పెట్టారనుకోండి దాంట్లో లోపల ఏమైనా తడిలాగా తేమలాగా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వెలుగుతుంది. అది కాకుండా ఇన్కేస్ వేరే ఏదైనా తుప్పు పట్టడం లాంటిది ఏదైనా జరిగితే వెలగదు, కానీ తేమ పట్టడం వల్ల ఒకవేళ వెలగకపోతే కనుక ఖచ్చితంగా వెలుగుతుంది.
నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి కంటైనర్స్ అనేవి వాష్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు. ఇవే కాదు, పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు కానివ్వండి, స్టీల్ గిన్నెలు కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఇలా బోర్లించి పెడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పైనంతా ఆరిపోతుంది కానీ లోపల తడి అలానే ఉండిపోతుంది. సో లోపల కూడా మీకు వెంటనే ఆరిపోవాలంటే ఇక చిన్న టిప్ చెప్తాను. క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 వైపులా కూడా పెట్టుకొని ఇలా మీరు రివర్స్ చేసి పెట్టినట్లయితే కనుక లోపల కూడా త్వరగా ఆరిపోతుందండి. లేదంటే లోపల వైపు సాధారణంగా ఆరదు ఏ కాలమైనా సరే. సో అలా కాకుండా వెంటనే ఆరిపోతుంది. సో ఈ టిప్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈరోజు వీడియోలో చెప్పిన టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ టిప్ షేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మీ పేరు కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.